భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను నియోజకవర్గంలోని 70 గ్రామాలకు వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అశ్వారావుపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్షింతల కళాశాలను అశ్వారావుపేటలో ఊరేగించారు. అనంతరం ప్రతి ఇంటికి సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు అందేలా అక్షింతలను, సీతారామచంద్ర చిత్రపటాలను అందించారు. 1990 అయోధ్య ఘర్షణల సమయంలో లాల్ కిషన్ అద్వానీ పిలుపు మేరకు అయోధ్య కరసేవకు వెళ్లిన తనికెల సత్య రవికుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 90వ దశకం నాటి అయోధ్య ఘటనలను, లక్షలాది మంది చనిపోయిన హిందువుల గాథలు, రామ మందిరానికి వెళ్లే దారిలో పడ్డ బాధలను గుర్తు చేశారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయబద్ధంగా పొందినటువంటి రామ జన్మస్థానంలో నవ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని 2024 జనవరి 22వ తేదీన రామ్లాలా విగ్రహ ప్రతిష్టాప జరుగుతున్న శుభ తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రతి గ్రామానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అందించినటువంటి రాముని అర్చిత పవిత్ర అక్షంతలు, ఇవి లక్షంతలై ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి భారతదేశం మొత్తం కూడా రేపటి నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాముని పవిత్ర అక్షంతలు ప్రతి గృహంలోనూ స్వీకరించి శిరస్సును ధరించాలని, పూజా మందిరంలో ఉంచుకోవాలని, రాముని మందిర చిత్రాన్ని, రాముని మందిర ఆహ్వాన పత్రాన్ని ప్రతి గృహానికి అందించడం జరుగుతుంది. రాముని మందిర చిత్రాన్ని దేవాలయ యొక్క నమూనాతో ఉన్నటువంటి చిత్రాన్ని మీకు అందించడం జరుగుతుంది. వాటిని పూజా మందిరంలో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అక్షతల వితరణ కార్యక్రమంలో మీ వీధికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఇంటికి అక్షతలు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా భాగస్వాములు కావాలని అందరినీ కోరుతున్నాను.